వెల్కమ్ టు ఏఆర్ వీడియోస్. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ కళావేదికలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్ళారా వీక్షించండి. స్వామివారి అపురూప దృశ్యం ఒకసారి కళ్ళారా వీక్షించండి. 7 కొండల మీద నెలకొన్న ఈ స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయాన్ని వీక్షించండి. స్వామివారి అపురూప దృశ్యాన్ని శ్రీ కళావేదిక టీటీడీ కళావేదికల్లో నెలకొన్న శ్రీ స్వామివారిని వీక్షించండి. స్వామివారి గర్భగుడిలో గోపురంలో ఉన్న బంగారపు పూతతో ఉన్న పసుపుతో ఉన్న ఈ గోపురంలోనే స్వామివారి నెలకొన్నారండి. స్వామివారి గుడి బయటండి ఇది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ వీడియో చిత్రీకరణ చేశామండి. స్వామివారి గుడి బయట అండి ఇది. ఎదురుగా స్వామివారి గుడి ఎదురండి ఇది. ఇది శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం అండి. ఒకసారి శ్రీ ఆంజనేయ స్వామిని వీక్షించండి. ఆంజనేయ స్వామి గుడి బయటండి ఇది. పరిసరాల ప్రాంతం ఇది. ఒకసారి వీక్షించండి. స్వామివారి గోపురాన్ని ఒకసారి వీక్షించండి. స్వామివారికి గుడి బయట ఉన్న షెడ్లు అండి ఇవి భక్తుల కోసం వేచి ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ సేద తీరుతూ ఉంటారండి. స్వామివారి గుడి బయటండి ఇదంతా. స్వామివారిని గుడి బయట ఒకసారి అపురూపమైన సుందరమైన దృశ్యాన్ని వీక్షించండి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయం బయటండి ఇది. ఈ అపురూపమైన దృశ్యాన్ని ఒకసారి చూడండి. స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపు కార్యక్రమం జరుగును. ఒకసారి వీక్షించండి. స్వామివారి గుడి బయటండి ఇది. అపురూపమైన సుందరమైన దృశ్యాలను ఒకసారి వీక్షించండి. ఈ చుట్టుపక్కల ప్రదేశాలని స్వామివారి నెలకొన్న ప్రదేశాలను ఒకసారి వీక్షించండి. వీటిని మాడవీధులు అని అంటారు. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ కార్యక్రమాలు కానీ అని మొత్తం జరుగునండి. ఈ మాడవీధుల్లోనే బ్రహ్మోత్సవాలు కార్యక్రమం ఊరేగింపులు జరుగునండి స్వామివారికి. ఇది లడ్డూ ప్రసాదానికి వెళ్ళే కౌంటర్ అండి.
స్వామివారి లడ్డు ప్రసాదం కౌంటర్స్ ఇవి ఒకసారి చూడండి. ప్రతి భక్తుడు వచ్చి ఇక్కడికి వచ్చి లడ్డు ప్రసాదాలు క్యూలో నిలబడి తీసుకుంటారండి. స్వామివారి మాడవీధులండి. బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కానీ స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు కానీ ఇక్కడ జరుగునండి. ఈ శ్రీ వరహరి స్వామి దేవస్థానం అండి ఇది. ఈ మాడవీధుల్లోనే స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు జరుగును. ఈ పవిత్రమైన ఈ మాడవీధుల్లో పాదరక్షకులు లేకుండా ప్రతి భక్తుడు నడుచుకుంటూ వెళ్తారండి. స్వామివారి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో నుంచి, దేశాల నుంచి, ఖండాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి. వరహార స్వామి దేవాలయం అండి. స్వామివారి దర్శించుకున్న తర్వాత ఈ వరహార స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవాలండి. ఒకసారి మాడవీధులు వీక్షించండి. స్వామివారి పుష్కరిణి స్నానాలు చేసే కోనేరండి. సాక్షాత్ ఆ పరమశివుడు నెలకొన్న నిలయం ఒకసారి వీక్షించండి. స్వామివారి ఏడుకొండలు ఒకసారి వీక్షించండి. స్వామివారి కొండలు చూడండి. అపురూపమైన సుందరమైన కొండలండి. స్వామివారి నెలకొన్న ఈ 7 కొండల్లోనే స్వామివారి నెలకొన్నారు. ఈ కొండల మీద కాలినడక మీద కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి. ఇక్కడికి వచ్చి స్వామివారికి రోడ్డు మార్గాన వెళ్ళే దారండి ఇది. స్వామివారి నెలకొన్న ఈ సుందరమైన అపురూపమైన కొండలను ఒకసారి వీక్షించండి. కొండ మీద వాహనాలు చెకింగ్ చేసే ఆఫీస్ అండి ఇది.
ఒకసారి చెకింగ్ అయిపోయింది కార్యక్రమం అది. స్వామివారి ఉద్యానవనం అండి. కొండ మీద దృశ్యాలండి ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.